హలో డియర్ ఆస్పిరెంట్స్, చూడండి సమ్ చూద్దాం ఎంత ఈజీగా చేయొచ్చు అనేది. ఇన్ ఏ స్కూల్ 1800 స్టూడెంట్స్ ఆర్ దేర్. స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే స్కూల్లో 1800 మంది ఉన్నారంటండి. రైట్ అండి. ఆర్ దేర్ ఆఫ్ హూమ్ 70% ఆర్ బాయ్స్. 70% బాయ్స్ అంట. సో 70% బాయ్స్ అంటే కనుక ఖచ్చితంగా మనకి చూడండి ఫ్రెండ్స్, 70% బాయ్స్ అంటే కనుక గర్ల్స్ అనేది ఖచ్చితంగా 30% అవుతుందండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక 55% ఆఫ్ ద బాయ్స్ అండ్ 40% ఆఫ్ గర్ల్స్ వర్ ఫెయిల్డ్. సో మనకి 55% ఫెయిల్ అయ్యారంటే 45% ఏమైనట్టండి, పాస్ అయ్యారండి. సో 45% మనం ఎలా రాసుకోవచ్చు అంటే 45/100గా రాసుకుంటే 9/20 అవుతుందండి. అట్లాగే 40% గర్ల్స్ ఫెయిల్ అయ్యారంటే కనుక 60% పాస్ అవుతారండి. అంటే 60% ఎలా రాసుకోవచ్చు అంటే 60/100 3/5 అండి. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక మీకు క్లారిటీ లేని విషయం ఏంటంటే 70% బాయ్స్ అంటే గర్ల్స్ 30% కదా, అందులో 55% ఫెయిల్ అయ్యారేమో అనుకుంటారండి. మొత్తానికి 100% అండి. దేనికి అదే 100%గా డివైడ్ చేసుకోవాలండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అబ్బాయిలకు 100%, అమ్మాయిలకు 100% అండి. సో చూసుకుంటే కనుక వాడు ఏమంటున్నాడంటే హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ పాస్డ్ స్టూడెంట్స్ అడిగాడండి. సో చూసుకుంటే కనుక 1800లో మనకు చూసుకుంటే కనుక 70% అబ్బాయిలు, అందులో పాస్డ్ స్టూడెంట్స్ 9/20. అలాగే 1800 మందిలో చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, మనకి 30% గర్ల్స్ అండి, 3/5 అనేది పాస్డ్ స్టూడెంట్స్ అండి. సో 30%లో పర్సంటేజ్కి 2 సున్నాలకి క్యాన్సిలేషన్ అయిపోతే 5 1 జా 5 6 జా అండి. 18 6 108, 108 3 324 అండి. ఎవరండి వీళ్ళు? అమ్మాయిల్లో పాస్ అయినటువంటి విద్యార్థులు అండి. అట్లాగే పర్సంటేజ్కి 2 సున్నాలకి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తే 2 1 2 9 అండి. సో 9 9 జా 81, 81 ఇంటూ 7 చేస్తే ఏమవుతుందంటే 7 1 జా 7, 7 8 జా 56 అండి. సో చూసుకుంటే అబ్బాయిలు 567 అండి, అమ్మాయిలు 324 అండి. ఓవరాల్ గా కలిపితే ఏమవుతుందంటే 11 9 అండి, 891 మంది అండి. ఎంతమంది పాస్ అయ్యారంటే 891 అండి. పాస్ అయ్యేటువంటి విద్యార్థుల శాతం అడిగితే కనుక మొత్తానికి ఏంటంటే 891/1800 వేయాలండి. 2 సున్నాలు క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే మనకి పర్సంటేజ్ కట్టేటప్పుడు 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయండి. సో ఇది 18 ఎక్కంతో క్యాన్సిల్ చేస్తే కనుక 49.5% అనేది పాస్డ్ స్టూడెంట్స్ వస్తుందండి. రైట్ అండి.